జయలలిత శోభన్ బాబుల పెళ్లి విషయంలో రెండు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవి రెండు ఒకదానినొకటి విభేదిస్తున్నా ఇప్పటి వరకు ఆ వార్తల్లో నిజం ఏంటి అనేది కేవలం జయలలిత శోభన్ బాబులకు మాత్రమే తెలుసు. ఇక విషయంలోకి వెళ్తే, తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ తనని పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రజలు వారిద్దరిని ఒక జంటగానే భావిస్తారు. జయకి 16 సంవత్సరాలు, ఎంజీఆర్కి 42 వయసు ఉన్నప్పటి నుంచి వారిద్దరు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. అప్పటి నుంచి వారిద్దరూ ఎంజీఆర్ మరణం వరకు కలిసే జీవించారట. జయలలిత జీవితంలో ఎంజీఆర్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంజీఆర్ని తను మిత్రుడు, గైడ్, మార్గదర్శకుడిగా భావించారు. అది కేవలం సినిమా విషయంలోనే కాదు, తన వ్యక్తిగత విషయంలో, రాజకీయ విషయాలలో, ఒక మాటలో చెప్పాలంటే అన్నిట్లో. కానీ కాలం అన్ని వేళల్లో ఒకేలా ఉండదు కదా. ఎంజీఆర్ అమ్ముల బంధంలో కూడా 1970ల్లో దూరం పెరిగింది. దీనికి అనేక కారణాలు చెప్తారు. ఎంజీఆర్ తర్వాతి తరం కథానాయకులతో నటిస్తూ జయని నిర్లక్ష్యం చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంజీఆర్ రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై జయలలితను నిర్లక్ష్యం చేశారు. ఇదే సమయంలో జయలలితకు వేరే హీరోలతో కలిసి నటించే అవకాశం దొరికింది. ఆ క్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సోగ్గాడుగా పేరు పొందిన శోభన్ బాబుతో నటించింది. శోభన్ బాబు వయసులో ఎంజీఆర్ కన్నా చాలా చిన్నవాడు, చదువుకున్నవాడు కూడా కావడం వలన జయలలిత శోభన్ బాబులు పుస్తకాల గురించి బాగా చర్చించుకునేవారట. అదే సమయంలో తల్లి చనిపోయిన దుఃఖంలో ఉన్న జయలలితకు చలాకీగా మాట్లాడే శోభన్ బాబు మాటలు కొంత మనశ్శాంతిని, తోడును అందించాయి. ఆ క్రమంగా వారి బంధం బలపడిందని శోభన్ బాబే స్వయంగా తన పుస్తకంలో రాశారు. ఇక వారి వివాహం విషయానికి వస్తే రెండు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, వాసంతి జయలలిత గురించి రాసిన ఒక పుస్తకంలో జయలలిత శోభన్ బాబుల వివాహం గురించి ప్రస్తావించారు. దాని ప్రకారం జయలలిత తన సన్నిహితులతో శోభన్ బాబుతో ప్రేమలో ఉన్న విషయాన్ని, శోభన్ బాబుని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని గృహిణిగా గడపాలనుకున్న విషయాన్ని తెలిపారట. అంతేకాకుండా జయలలిత స్కూల్ మేట్ అయిన చాందిని పంకజ్ చెప్పేదాని ప్రకారం తను జయలలిత నివాసంలో శోభన్ బాబుకి, జయకి వివాహం జరిగిన ఒక పెద్ద ఫోటో ఆల్బమ్ని చూసినట్టుగా చెప్తారు. ఇక రెండో విషయానికి వస్తే, తన స్నేహితురాలైన శ్రీమతి అయ్యంగార్ కథనం ప్రకారం జయలలిత శోభన్ బాబుతో తమిళ అయ్యంగార్ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నట్టు, తనకి మంగళసూత్రాన్ని చేయించమని జయలలితే స్వయంగా చెప్పారట. పెళ్లికి కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకున్నట్టు, చీరను కూడా నల్లీస్లో కొన్నట్టుగా, వివాహం ఇంట్లోనే చేసుకుంటున్నట్టు, వివాహానికి తను రావాల్సిందిగా జయ ఇన్వైట్ చేశారట. కానీ అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. వివాహం రోజు పొద్దున్నే జయలలిత తనకు ఫోన్ చేసి పెళ్లి ఆగిపోయినట్టుగా చెప్పారు. ఆ తర్వాత జయలలితతో తన మాటల సందర్భంలో శోభన్ బాబు భార్య పెళ్లికి ఒప్పుకోకపోవడమే ఆ పెళ్లి ఆపేయడానికి కారణమని చెప్పారు. దీనికి ఇంకో కారణం కూడా జయ పిఆర్ఓ ఆనంద్ తన పుస్తకంలో ప్రస్తావిస్తూ, ఎంజీఆర్ జోక్యం వలనే జయలలిత శోభన్ బాబుల వివాహం ఆఖరి నిమిషంలో ఆగిపోయిందని చెప్పారు. ఇలా తక్కువ కాలం మాత్రమే సాగిన జయలలిత శోభన్ బాబుల ప్రేమ, పెళ్లి మీద చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా ఒప్పుకున్న జయలలిత తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణం వల్లనే తాను తన సినీ జీవితానికి ముగింపు ఇవ్వడమే కాకుండా వ్యక్తిగతంగా చాలా కృంగిపోయారు. తర్వాత రాజకీయాల్లో తన జీవితాన్ని గడిపి పూర్తి స్థాయి నాయకురాలిగానే కాకుండా దేశం గర్వించదగ్గ మహిళా నేతగా ఎదిగారు. అయితే జయలలిత శోభన్ బాబులకు ఒక కూతురు కూడా ఉంది అనేది ఈ పుకార్లలో కొసమెరుపు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.